సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు బ్యాంక్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అండి. ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల కోసం జూనియర్ ఆఫీస్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించిన వారైతే అర్హులు. అలాగే 10th నుండి డిగ్రీ వరకు అన్ని కూడా రెగ్యులర్ స్ట్రీమ్ చేసి ఉండాలండి. ఎవరైతే ఓపెన్ డిగ్రీ కానీ, ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ 10th కానీ చేసి ఉంటారో వాళ్ళైతే అనర్హులు. అన్ని కూడా 10th నుంచి డిగ్రీ వరకు అన్ని కూడా మీరు రెగ్యులర్ చేస్తుంటే మాత్రమే దీనికి అర్హులవుతారండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికొస్తే మీకు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలండి. ఎవరైతే 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అర్హులవుతారు. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళు 33 సంవత్సరాల వరకైతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే. అలాగే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 3 విధాలుగా అయితే జరగడం జరుగుతుంది. సో అందులో మొదటగా వచ్చేసి మనకి ఆన్‌లైన్ టెస్ట్ అయితే నిర్వహిస్తారండి. మొదటగా ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని గ్రూప్ డిస్కషన్‌కి అయితే పిలవడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్‌లో కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్ డిస్కషన్‌లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఫైనల్‌గా ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ 3 రౌండ్‌లలో ఎవరైతే సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ రోల్స్‌కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వాటి ఎంపిక మాత్రం మీకు అధికంగా అప్లికేషన్‌లు వస్తే మాత్రమే ఈ టెస్ట్‌లయితే నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ తక్కువ అప్లికేషన్‌లు వస్తే గనక మిమ్మల్ని డైరెక్ట్‌గా జాబ్‌లోకైతే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అధికంగా అప్లికేషన్‌లు వస్తే మాత్రమే మీకైతే టెస్ట్‌లయితే పెట్టడం జరుగుతుందండి. ఎవరైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో సెలెక్ట్ అయిన వారు ఉంటారో వారికి ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుందండి. ఎవరికైతే ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్స్ వస్తాయో వాళ్ళైతే వాళ్ళ దగ్గరలో ఉన్న ఏదైతే బ్రాంచ్‌లో వాళ్ళకి ఇవ్వడం జరిగిందో ఆ బ్రాంచ్‌లో వెళ్లి మీరైతే మీ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అలాగే మీ రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సెలెక్ట్ అయిన వారికి సాలరీ వచ్చేసి 5.04 లాక్ పర్ యానమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే 5,04,000 రూపాయలైతే మీకు ప్రతి సంవత్సరం అయితే సాలరీ రావడం జరుగుతుంది. దీనితో పాటు అలవెన్స్‌లు కూడా రావడం జరుగుతుందండి. అలవెన్స్‌లు అంటే మీకు రూమ్ రెంట్‌లు గానీ, అలాగే ట్రావెల్ అలవెన్స్‌లు గానీ వీటినైతే మీకు ప్రతి నెల అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ జీతంతో పాటే. దీనికి సంబంధించిన అప్లికేషన్ కేవలం మీరు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందండి. ఎలాంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే ఉండదు. ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మీరైతే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్‌కి ప్రాసెస్ మొత్తం నేను నోటిఫికేషన్ కానీ, అలాగే అప్లై లింకులు కానీ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదండి. మీకు అన్నీ కూడా ఫ్రీనే. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹0 మాత్రమే. అలాగే అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 13 అంటే మే 13, 2026 వరకైతే మీకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. అప్పటి వరకైతే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే మీకు పాస్ ఫోటో, సిగ్నేచర్ అలాగే మీకు అయితే రెజ్యూమ్ రెడీ చేసుకొని పెట్టుకోండి. రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. అలాగే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ 10th నుంచి డిగ్రీ వరకు మెమోలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గర పెట్టుకొని, అలాగే పాస్ ఫోటో మరి సిగ్నేచర్ స్కాన్ చేసుకొని మీ మొబైల్‌లో పెట్టుకోండి. రెజ్యూమ్ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో రెడీ చేసుకొని పెట్టుకోండి. వీటినైతే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి. దీన్నైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఇది మీకు కాంట్రాక్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన వారికి 3 ఇయర్స్ అయితే ఉంటుందండి. 3 ఇయర్స్‌లో మీ పనితనం గనక మంచిగా ఉండి వాళ్ళకి నచ్చితే గనక మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుందండి. ఇది పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మిమ్మల్ని అయితే మధ్యలో తీసేయడం గానీ, లేకుంటే ఫైర్ చేయడం గానీ ఏవి అయితే ఉండవండి. మీకు ఖచ్చితంగా పర్మనెంట్ అవుతున్నాయి ఈ ఉద్యోగాలు. ఇప్పటికే చాలామంది ఇలాంటి నోటిఫికేషన్‌ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళున్నారు. వాళ్ళని గూడా కనుక్కోవడం జరిగింది. వాళ్ళు గూడా చాలా వరకైతే పర్మనెంట్ అయ్యాయంటండి. మీకైతే ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ చేయండి.